సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి అంటే ఎందుకు రావు? ప్రార్థన ఏది? ప్రభు మొత్తుకున్నారు కదా, శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలో ప్రవేశించకుండానట్లు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే శాంతం మునిగిపోయాక అప్పుడు మన జుట్టు పట్టుకుని మనమే లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ నేను కొంచెం ధైర్యం చేసి, ఏమంటే మీరు ఎందుకు ప్రార్థన చేయలేదు ఐగుప్తుకి వెళ్ళాక అని అంటే, అన్ని జిల్లు కదా అక్కడ, గమని నేను ప్రార్థన చేశాను అనుకో, అబ్బా ప్రార్థన వచ్చాడు రా, భక్తులు వచ్చాడు రా, భక్తురాలు వచ్చిందిరా అంటారేమో. మరలా చెప్తున్నా, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళేదో అనుకుంటారని ఆత్మ మిమ్మల్ని రేపుతున్నప్పుడు ఆపద్దు. ఈ రోజున సమాజంలో పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ నింపుదల కలిగి భాషలు మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఒక ఆత్మ సంబంధమైన అంతరిక్షాన్ని అనుభవిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు దూషించి దుర్భాషలాడేవాళ్లే. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని మానేస్తారా? అట్లనరాదు. ఇప్పుడు అబ్రహాము, నేను రాసుకున్నాను, దేవా మీరు చెప్తేనే కదా నేను ఐగుప్తుకు వచ్చింది అని దేవునిని నిందిస్తూ, దేవునిని దూషిస్తూ, దేవునిని దుర్భాషలాడుతూ కూర్చోలేదు. కలకాలం దేవుడు నిన్ను ఆ స్థితిలోనే ఉంచుతాడా? ఆర్థిక సంక్షోభంలో చచ్చూరుకుంటారా? ఆ సమస్యల మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చస్తారా? ఆత్మహత్య శరణ్యం.